పౌర్ణమి గడియలు మొదలయ్యాయి కాబట్టి ఆ ఆత్మకి శక్తి రాబోతుంది కాబట్టి నీ పతనానికి పునాది పడబోతోంది. ఏంటమ్మగారు రమ్మన్నారు? ఇది నా చేతికి కట్టు నీలా. ఈ తాడు మీ చేతికి ఎందుకు కట్టమంటున్నారమ్మా? దీన్ని వెంటనే కట్టుకో మనోహరి. ఈ తాడు నేను, నువ్వు, నీ కోరిక ఏ విపత్తు జరగకుండా ఆపలేము, ఆ ఆత్మని అడ్డుకోలేము. కానీ ఆ ఆత్మని నీ దగ్గరికి రాకుండా చేయగలం. గుర్తు పెట్టుకో మనోహరి, ఇది నీ చేతి నుంచి అస్సలు తీయకో. నువ్వు కోరుకున్న జీవితం నీ కళ్ళ ముందు ఉన్నా కూడా నువ్వు దాన్ని చేరుకోవడానికి కంటికి కనిపించని శక్తితో యుద్ధం చెయ్యాలి, చేసి గెలవాలి. అమర్ కట్టే తాళి నా మెడలో పడాలంటే ఈ తాడు నా చేతికుండాలి. అసలేమైందమ్మా? మీరేదోలా ఉన్నారు. గౌర మంగళ చెప్పింది వింటే అక్క చెల్లెలు ఏకమై నన్ను అమర్ని కలవనివ్వకుండా చేస్తున్నారే. అమర్ పెళ్ళి భాగమతితో జరిగిపోయేలా ఉంది. అమర్ నన్ను కాకుండా అరుంధతిని పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ ఇది విధిరాత, మన చేతుల్లో ఏముండదు అని చెప్పారు. ఇప్పుడు కూడా అమర్ బాగి పెళ్ళవడమే విధైతే ఈసారి విధి మీద గెలవడానికి నేను సిద్ధంగా ఉండాలి. నా ప్రేమ, నా పంతం, దాని మీద నా పగ నెగ్గాలంటే పెళ్ళయ్యేదాకా నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వేసే అడుక్కి 10 అడుగుల ముందుండాలి. ఎదురు దాడికి సిద్ధపడాలి. అమ్మా, పెళ్లి రోజు ఇలాంటి తాడు చేతుకుంటే ఆ పెద్దవాళ్ళు చూస్తేమన్నా అంటారేమో. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు. అదంతా నేను చూసుకుంటాను. ముందు నువ్వు నా పెళ్లి రోజు దానికి పెళ్లి గడియలు రావడం ఏంటి? కంటికి కనిపించింది ఏదో జరుగుతుంది. దాన్ని ఆపడానికే ఈ తాడు. ఇక కంటికి కనిపించేలా ఏం చేసినా నేను చూస్తూ ఊరుకోను. పౌర్ణమి నాడు అమర్ నా మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడు. నేను అమర్ భార్యను కాబోతున్నాను. మేమొకటి కాబోతున్నాం. జరిగేది ఇదే. దీన్ని ఎవరు మార్చాలన్నా మార్చలేరు.
ఏంటి నన్నేదో కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? ఇలా చూడ్డం కొత్తే కదా మను. ఏ నువ్వు నన్ను మను అని ఎందుకన్నావు? నన్ను మను అని ఆరు తప్ప ఇంకెవరు పిలవరు. నువ్వెందుకు పిలిచావు? ఊరికే పిలవాలనిపించింది. నమ్మిన స్నేహాన్ని అంత మోసం ఎలా చేయాలనిపించింది? ఆదుకొని ఆశ్రయం ఇచ్చిన ఈ కుటుంబానికి కీడు చేయాలని ఎందుకు అనిపించింది? ప్రేమించడం తప్ప ఇంకేమీ తెలియని మనుషుల్ని ఇంతలా ఎలా ద్వేషించగలిగా? అసలు మనిషి నుంచి మృగంలా ఎప్పుడు మారావు? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నేరుగా ఎదుర్కోలేక కొత్త నాటకం ఆడుతున్నావా? చూడు, నువ్వు ఏం చేసినా కూడా అమర్తో నా పిల్ల ఆపలేవు. ఆపుతా! నీ కళ్ళ ముందే నువ్వు కట్టుకున్న ఈ కలల కోటని పునాదులతో సహా కూల్చి పడేస్తా. స్నేహాన్ని మోసం చేసినా వదిలేసేదాన్నేమో, కానీ నా కుటుంబం జోలికొచ్చా నిన్ను వదలను. నిన్ను వదలను. అంజు, మిస్సమ్మ, మిస్సమ్మ, మిస్సమ్మ. ఏమైంది మిస్సమ్మ? అంజు, నా బంగారు తల్లి, ఆకాష్, ఆనంద్, అమ్మో అమ్మో, రండి. ఏంటమ్మగారు, ఆ మిస్సమ్మ కొత్తగా ప్రవర్తిస్తుంది? ఆ పిల్లల్ని అంత ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందేంటి? అదే నాకు కూడా అర్థం కావడం లేదే. నాతో కూడా ఏదేదో మాట్లాడింది. బహుశా ఓడిపోతుందనే భయమేమో. ఓహో, మిస్సమ్మా, చాలా రోజుల తర్వాత పిల్లల్ని చూస్తున్నట్టు అంత ఎమోషనల్ అవుతున్నావేంటి? మిస్సమ్మ, మమ్మల్ని డైలీ చూస్తున్నావు కదా, మరి ఈరోజు ఏంటి అంత ఎమోషనల్ అవుతున్నావు? అది మీరు సమ్మర్ క్యాంప్కి వెళ్ళిపోతే చాలా రోజులు చూడలేకపోయేదాన్ని కదా, అది గుర్తొచ్చి బాధేసింది అంజు. వేరు చేయగలరా?
అంకుల్, మిస్సమ్మ వాళ్ళకి తల్లేంటి? మిస్సమ్మ పిల్లలకి తల్లి స్థానంలోనే కదా ఈ ఇంటికొచ్చింది. కేర్ టేకర్ అంటే తల్లి లాంటిదే కదమ్మా, అందుకే అలా అన్నాను. అంకుల్, లేట్ అవుతుంది కదా, తిందామా? నాకు కడుపు మంటగా ఉంది. అదే ఆకలికి కడుపు మంటగా ఉంది. రండి. సరే సరే, భోంచేద్దాం రండి. రండి తిందాం. అబ్బా, ఇది లేకుండా తినొచ్చు కదా శ్రీవారు. ఆయన మీరేమైనా చిన్న పిల్లడా మీద పోసుకొని తినడానికి? నాకు ఇలానే ఇష్టం. సరే, ఏం చేస్తా? నీకెలా తెలుసు మిస్సమ్మ? అది సార్ కూడా ఒకసారి ఇలా తినడం గుర్తుంది, అందుకే అలా పెట్టేశా. నీలా, వడ్డించమని నీకు సపరేట్గా చెప్పాలా? వడ్డించు. ఆగండి ఆగండి, అందరికి నేను వడ్డిస్తా. నువ్వు కూడా కూర్చొని తినివిసమ్మా. ఆ నీలా ఉంది కదా, తను వడ్డిస్తుంది. ప్లీజ్ అంకుల్, మీ అందరికి నా చేతులతో వడ్డించే అవకాశం దొరికింది. మళ్ళీ నాకు దొరుకుతుందో దొరకదో. మిస్సమ్మ, మాతో ఉండేది ఈ ఒక్కరోజే అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి? అంటే మీ అందరికీ నా చేతులతో వడ్డించాలని ఉందండి, అందుకే. నీలా, నువ్వు మనోహరి గారికి వడ్డించు, మిగతా వాళ్ళకి నేను వడ్డిస్తా. అమ్మగారు, మీరు చెప్పినట్టు మీ చేతుల్లో ఓడిపోతుందని అర్థమైనట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతుంది. అంకుల్, మీకు బెండకాయ ఫ్రై అంటే ఇష్టం ఉండదని తెలుసు, కానీ ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ కి కూడా చాలా మంచిది. వద్దనకుండా తినాలి. తినండి, ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. తినండి. ఆంటీ, మీకు పప్పులో నంచుకోవడానికి ఆవకాయ. ఎక్కువ పచ్చళ్ళు తినడం అంత మంచిది కాదు కాబట్టి ఒక్క పీసే వేస్తున్నా. తినండి.
అమ్ములు పాపకి ఇష్టమైన సాంబార్. దాంట్లోకి ఆ ఆను తినంజు తిను. ఆనంద్, పైన రూమ్ లో స్నాక్స్ ఏమీ లేవు. కడుపు నిండా ఇక్కడే తినాలి, సరేనా? ఆకాష్, ఆకుకూరలు వదిలేస్తే అస్సలు ఊరుకోను. తిను తిను. ఏమండి, ఈ డైటు గీటు అనకుండా ఈరోజు కడుపు నిండా తినండి. మీకు నచ్చిన బెండకాయ ఫ్రై కూడా ఉంది. ఏంటి అందరూ తినకుండా నన్నే చూస్తున్నారు? తినండి తినండి. మిస్సమ్మ, నువ్వు అచ్చం మా కోడల పిల్లలాగే వడ్డిస్తున్నావమ్మా. అనాథనని ఆ దేవుడు పోగొట్టుకున్న ప్రేమనంతా మీ రూపంలో ఇచ్చాడనుకుంటే అర్ధాయుషు ఇచ్చి ఆ సంతోషానికి నన్ను దూరం చేస్తాడనుకోలేదు. నేను చనిపోతే కొన్ని రోజులు బాధపడి మర్చిపోతారనుకుంటే ఇలా గుర్తు పెట్టుకొని నన్ను బాధపడతారనుకోలేదు. మా ఇష్టాలు ఇంత బాగా ఎలా గుర్తుపెట్టుకున్నావు మిస్సమ్మా? అవెలా మర్చిపోతానత్తయ్య, అవెలా మర్చిపోతానత్తయ్య. అత్తయ్య అత్తయ్యనా? సారీ ఆంటీ. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చానా, ఆవిడ్ని అత్తయ్య అత్తయ్య అని పిలిచి పిలిచి తెలియకుండా మిమ్మల్ని కూడా అలానే పిలిచేశాను. పర్వాలేదులే అమ్మా.